ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రోమో మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అలాగే ప్రోమో చివరిలో ప్రదీప్ గారు అండ్ అమర్దీప్ గారు గొడవ పడతారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇక నా ఒపీనియన్ కూడా చెప్తాను. ఇక ప్రోమో విషయానికి వస్తే ప్రోమో స్టార్టింగ్ నుంచి చివరి వరకు మంచి ఎంటర్టైన్ గా జరుగుద్ది. చివరిలో చిన్న గొడవ అవుద్ది, దాని గురించి కూడా చెప్తాను. అయితే స్టార్టింగ్ లో ఏముంటదంటే ఓంకార్ గారు ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేస్తారు. అదేంటంటే పెళ్లికి ముందు మనం చేస్తాం కదా ప్రీ వెడ్డింగ్ షూట్, అలాగే హల్దీ ఫంక్షన్స్, గేమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో అవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. స్టార్టింగ్ ప్రేరణ అండ్ శ్రీపాదు, అలాగే రాకేష్, సుజాత గారు అండ్ అమర్దీప్, తేజస్విని గారు వీళ్ళందరూ కూడా హల్దీ ఫంక్షన్స్ అవని, ప్రీ వెడ్డింగ్ షూట్ అవని అన్ని కూడా చాలా నీట్ గా చేస్తారు. మంచిగా డాన్సులు కూడా చేస్తారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తో గేమ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఆ గేమ్స్ ఏంటంటే మ్యూజికల్ చైర్స్, అలాగే ఆరెంజెస్ గేమ్స్. ఇంకో గేమ్ ఏంటంటే ఒక కిల్లీకి తాడు కట్టి ఆ తాడు నోట్లో పెట్టుకొని తాడుతో లాగి కిల్లి తినాలి. చాలా మంచి గేమ్స్ అయితే ఆడిపిస్తారు. మంచిగా ఎంటర్టైన్ అవ్వచ్చు మనం. ఇంకో విషయం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కి మైక్ ఇచ్చి వాళ్ళతో యాంకర్ ఓంకార్ గారు ఇంటరాక్ట్ అవుతారు. చాలా బాగుంటది ప్రోమో, మొత్తానికి హైలైట్ అది. ఇంకా ప్రోమో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రెండు టీమ్స్ ఉంటాయి. ఒకటి ఎల్లో టీం, అమర్దీప్ టీం అండ్ గ్రీన్ టీం. ఇందులో హెడ్ ఎవరంటే ప్రదీప్ గారు. ఈ రెండు టీమ్స్ లో ఫస్ట్ వచ్చేసి అమర్దీప్ గారు గెలుస్తారు. వాళ్ళేమో కొంచెం సెలబ్రేషన్స్ చేసుకుంటారు స్టార్టింగ్ గేమ్ కాబట్టి. అండ్ ఫైనల్ గా వచ్చేసి మన ప్రదీప్ గారు గెలుస్తారు చివరి అంటే ఫైనల్ గేమ్. సో వీళ్ళు ఇంకా వీళ్ళకంటే డబుల్ రెట్టింపుతో సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారు. అది చూసి మన అమర్దీప్ కి కొంచెం కాలుద్ది. సో అప్పుడు ఎవరికి అర్థం కాని ఒక డైలాగ్ వేస్తాడు, మనం గెలిచినప్పుడు ఎంత ఆనందపడతామో మన పక్కన వాళ్ళు ఓడిపోతే అంతే బాధపడాలి అని. ఈ అర్థం కాని డైలాగ్ ఎవరికి అర్థం కాక కొంచెం షాక్ అవుతారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే మన యాంకర్ ఓంకార్ గారు కొంచెం ఇంటర్ఫియర్ అయ్యి సెలబ్రేషన్స్ అడ్డుకునే హక్కు మన ఎవరికి లేదు, ఈవెన్ నాకు కూడా లేదు అని చెప్తారు. అయినా మన అమర్దీప్ అస్సలు తగ్గేదేలే అంటూ ఇంకా ఫైర్ అవుతూనే ఉంటాడు. గొడవను ఆపడానికి ఆదిరెడ్డి వస్తాడు మధ్యలోకి, అలాగే ప్రేరణ వస్తుంది. అయినా కూడా మన అమర్దీప్ తగ్గడు, మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకండి అని అంటాడు. ఇంకో విషయం ఏంటంటే అమర్దీప్ పక్కన ఉండే తేజస్ని అమర్దీప్ ని ఆపొద్ది పాపం, కానీ అమర్దీప్ అస్సలు తగ్గడు. ఇది చూసి చాలా మంది భయపడుతూ నాకు మెసేజ్ చేస్తున్న విషయం ఏంటంటే ఇది నిజంగానే జరిగిందా లేదంటే టీఆర్పీ స్టంట్ ఆయన అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఇది మాక్సిమం టీఆర్పీ స్టంటే. ఎందుకంటే ఇలాంటి టీఆర్పీ స్టంట్లు లేనిదే షో అనేది రన్ అవ్వదు. ఇలాంటి మనం ఎన్ని చూడలేదు చెప్పండి. ప్రోమో చూసి షాక్ అవడం, ఎపిసోడ్ చూసి నవ్వుకోవడం, ఇది రొటీనే. సో ఇది జరిగిన అసలు విషయం. ఫైనల్ గా ఏం చెప్తానంటే ఇదంతా టీఆర్పీ స్టంట్. స్టార్టింగ్ లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. చివరిలో టీఆర్పీ స్టంట్ యాడ్ చేశారు. సో అది సంగతి. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.